దౌలతాబాద్ మండలం అంబేద్కర్ చౌరస్తా వద్ద భారతీయ జనతా పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. దౌలతాబాద్ మండల అధ్యక్షులు దేవుడి లావణ్య నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్టీ నేతలు రాహుల్ గాంధీ మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ పార్లమెంటులో మహిళా బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న వైఖరిని తీవ్రంగా ఖండించారు. మహిళలకు అన్ని రంగాల్లో సమాన హక్కులు, ముఖ్యంగా రిజర్వేషన్లు కల్పించే విషయంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టత లేకుండా మోసపూరిత రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రామస్వామి గౌడ్, ఉప సర్పంచ్ కర్ణాకర్, ఉపాధ్యక్షుడు రమేష్, మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు అరుణ, మండల నాయకులు గణేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. దౌలతాబాద్ మండలంలో ఈ పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్పై వ్యతిరేకంగా వాళ్ళు ఓటేసినందుకు ఈరోజు దౌలతాబాద్ మండలంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈరోజు మన నరేంద్ర మోడీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ పైన 33% బిల్లు, రాజ్యాంగ సవరణ 131 సవరణ 2026 బిల్లు పెట్టడం జరిగింది పార్లమెంట్లో. దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం 230 ఓట్లు వేయడం జరిగింది. అనుకూలంగా 298 ఓట్లు వేయడం జరిగింది. 54 ఓట్లతోటి బిల్లు ఓడిపోవడం జరిగింది. దీనికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వానికి మహిళలు ఎదగాలని లేదా చెప్పండి మీరు, కాంగ్రెస్ నాయకులారా, రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు, రాహుల్ గాంధీ గారు. ఎందుకంటే మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెంది ఉన్నారు. ఇక్కడ డ్రైవర్ నుంచి ఇంటి దగ్గర నుంచి, ఇంటి పనుల నుంచి మన ఆకాశంలో పైలట్ వరకు అన్ని రంగాల్లో ముందున్నారు మహిళలు. రాజకీయంగా కూడా ముందుండాలని చెప్పి మన నరేంద్ర మోడీ గారు మనకు రాజ్యాంగ సవరణ చేద్దామని బిల్లు పెడితే దాన్ని పాస్ చేయకుండా అడ్డుకున్నారు. మీరు ఎప్పటికైనా మహిళలకు వ్యతిరేకమని నిరూపించుకున్నారు కనుక ఈరోజు దౌలతాబాద్ మండలంలో బీజేపీ మండల కార్యకర్తలతో, మండల నాయకులతోటి మీ రాహుల్ గాంధీ గారి, రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. జై బీజేపీ. ఈరోజు దౌలతాబాద్ మండలంలో బీజేపీ పార్టీ తరఫున నరేంద్ర మోడీ గారు చట్టసభల్లో 33% మహిళా బిల్లును సవరణ చేస్తూ ఉండగా దాన్ని బిల్లు ప్రవేశపెట్టినందుకు మద్దతు పలికేరిపోయి దానికి వ్యతిరేకం చేసి మహిళా బిల్లును పాస్ కాకుండా చేయడము. వీళ్ళు ఏమైనా అంటే రాజీవ్ గాంధీ పాదయాత్ర చేస్తేనేమో మహిళలు అవసరమైన మహిళలతో ఫోటోలు దిగుతాడు, కానీ ఆయనకు ఎంతవరకు వాళ్ళకు మంచి ఉద్దేశం ఉంది మహిళల మీద అనేది ఈరోజు బట్టబయలైపోయింది. రేపటి నాటికి వాళ్ళు బయటకు వెళ్ళినా కానీ ఇదే మహిళలు వాళ్ళను ఏదో ఒక రకంగా వీళ్ళను చెప్పులతో కొట్టే పరిస్థితి కూడా జరిగే అవకాశం ఉంది. ఈరోజు ఈ చట్టము ఎప్పుడైతే సవరణ చేయలేదో ఎక్కడ పోయినా కానీ ఈ రేవంత్ రెడ్డి గారు నేను మహిళలను కోటీశ్వరులు చేసి ఇక్కడ చేస్తున్నావు నువ్వు, ఇది నీ నిరూపణ, నీ దొంగసాటు భాగవతం ఏందో ఇప్పుడే బయటపడినావు, ఇదే నువ్వు ఎప్పటికైనా యాదకుంచుకోవాలని చెప్పి కాంగ్రెస్ నాయకులకు ఇది వ్యతిరేకంగా మేము 100% ఇక్కడ వాళ్ళ దిష్టిబొమ్మలు దహనం చేసినాం. మేమే కాదు, దేశం మొత్తం మీద కూడా వాళ్ళని ఎక్కడ కూడా ఈ దహనం చేయడానికి వీళ్ళని అదే పార్టీని కూడా సమాధి చేస్తారని చెప్పి మేము భావిస్తూ ఈరోజు మేము దౌలతాబాద్ మండలంలో దీన్ని మండల తరఫున చేసాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.